పల్లెటూరి వదినమ్మ మీనాక్షికి చదువు లేదేమో కాని తన తెలివితేటలతో లౌక్యంతో ప్రపంచాన్ని దున్నేయగలదు. అందుకే ఆ వదినమ్మంటే తన మరదలు పావనికి కూడా చాలా ఇష్టం. ఈ జంట అల్లరి పక్షులిద్దరూ కలిసి ఏదో ఒక సందడి చేస్తూనే ఉంటారు. అలాంటి ఆ వదినా మరదలు ఒకసారి గుడికి వెళ్ళి అక్కడ్నుంచి ఇంటికి తిరిగొస్తూ ఉంటే అత్యంత దీనావస్థలో సోమయ్య అనే వ్యక్తి ఒక చెట్టు కింద కూర్చొని అడుక్కోవటానికి కూడా ఆత్మాభిమానం అడ్డుపడ్డంతో అలాగే దీనంగా కూర్చున్నాడు. అనుకోకుండా ఆ వ్యక్తిని చూసిన వదిన మీనాక్షి అతన్ని గుర్తుపడుతుంది. సోమయ్య పెద్దనాన్నా, నువ్వా? నువ్వేంటి ఇక్కడున్నావు? అది కూడా ఇలా? నువ్వా మీనాక్షి? బావున్నావా తల్లి? నా సంగతి సరే, నువ్వేంటి పెద్దనాన్నా ఇలా బికార్లాగా అయిపోయావు? అంత డబ్బు అన్ని ఆస్తులు ఉన్న నిన్ను అసలు ఇలా చూస్తాననుకోలేదు. అసలు అన్నయ్యలు నిన్ను ఇలా ఎలా వదిలేశారు? ఏం చేస్తానులే తల్లి, నలుగురు కొడుకుల్ని గని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఆస్తులు పంచడమే నేను చేసిన పాపం. ఆ పాపమే నన్ను ఇలా బికారిని చేసి వీధిన పడేసింది. ఏమైంది పెదనాన్నా? అన్నేళ్ళతో నీకేమైనా? వదినా, ఈయన్ని పెదనాన్న అంటున్నావు? ఆయన చూస్తే ఏదో కష్టంలో ఉన్నవారిలా కనిపిస్తున్నారు. మరి ఇలా రోడ్డు మీద నుంచోబెట్టి మాట్లాడడం ఏంటొదినా? పద, మన ఇంటికి తీసుకెళ్దాం అని తమ పెదనాన్నని ఇంటికి తీసుకుని వెళ్ళింది. అక్కడతను స్నానం చేసి కాస్త కడుపున ముద్దపడ్డాక తనలో కలిగిన విసుగు వైరాగ్యాన్ని తన కూతురులాంటి మీనాక్షి దగ్గర దాచుకోలేక చెప్పటం మొదలుపెట్టాడు. నీకు తెలుసు గదే మీనాక్షి, అవ్వటానికి మీ నాన్న వాళ్ళు మేము దాయాదుల పిల్లలమే అయినా మా కుటుంబం చాలా కష్టాలు పడుతూ వచ్చిందని. కాని నా అదృష్టం మీ పెద్దమ్మ అదృష్టమో తెలియదు గాని నాకు పెళ్ళయ్యాక మా పేదరికం పోయి బాగా డబ్బు సంపాదించగలిగాను. చక్కగా ఆస్తులు కూడబెట్టాను. మీ పెద్దమ్మ చనిపోయాక నా నలుగురు కొడుకులతో చాలా ఆనందంగా ఉండేవాణ్ణి అని తను ఆనందంగా ఉన్న రోజుల గురించి చెప్పటం మొదలు పెడతాడు సోమయ్య. అప్పుడొకసారి సోమయ్య బయట నుండి ఆనందంగా ఇంట్లోకొస్తాడు. అరే పెదోడా, చిన్నోడా, నడిపోడా, బుడ్డడా, అందరిలా రండ్రా. ఏనాన్నా ఇవాళ చాలా హుషారుగా ఉన్నావు, ఏంటి సంగతి? మరేమీ లేదురా, మీ అమ్మే బ్రతుకుంటే ఈ పాటికి మీకు పెళ్ళిళ్ళు చేయమని నన్ను పోరేది. కాని ఆ మహాతల్లి మనల్ని వదిలి వెళ్ళిపోయింది. నాకా ఇన్నాళ్ళు ఆ ధ్యాసే లేదు. కాని ఇప్పుడు నా మిత్రుడు గోపాలం మీ నలుగురికి ఒకే ఇంట్లో ఉండే నలుగురు అక్కాజెల్లెల సంబంధాలు చూశాడ్రా. అందుకేనాన్న ఈ ఆనందం. చక్కగా ఆ ఇంటి పిల్లలైతే మనకి ఏ గొడవలు లేకుండా కలివిడిగా ఉంటారా. అందుకేరా నాకు ఇంత ఆనందం అని చెప్పి సోమయ్య మురిసిపోయాడు. ఇక తను అనుకున్న ప్రకారమే తన నలుగురు కొడుకులకి ఒకే ఇంట్లో నుంచి నలుగురు అక్కా చెల్లెలని తెచ్చి పెళ్లి జరిపించాక కోడళ్ళు అత్తారింట్లోకి అడుగుపెట్టారు. అప్పుడు మామగారు కోడళ్లతో, చూడండమ్మా కోడళ్ళు, ఇన్నాళ్ళు ఈ ఇంటి బాధ్యతలు నేను సరిగా మోసానో లేదో నాకు తెలీదు. కాని ఇకపై మీలో ఎవరికి వారు చక్కగా ఇంటి బాధ్యతల్ని పంచుకొని మన ఇంటి పేరును నిలబెట్టాలమ్మా. తప్పకుండా మామయ్య గారు, మీరు కోరిన విధంగానే చేస్తాం అని అందరి మాటగా చెప్పింది. ఆ మాటకి మిగతా కోడళ్ళు కూడా తలాడించారు. ఈ విధంగా సోమయ్య కోడళ్ళు ఇంటిని చక్కగా నడుపుతున్నారు. కాని ఆ కొడుకులకి మాత్రం భార్యల మాటలంటే అస్సలు లెక్కే లేదు. అందుకే స్వయం నిర్ణయాలు, పురుషాహంకారంతో ఉండేవారు. ఒకసారి ఆ అన్నదమ్ములు నలుగురూ కూర్చొని, అన్నయ్య, తమ్ముళ్ళు, ఇలా మనమందరం పెళ్ళిళ్ళయ్యాక కూడా ఒకే ఇంట్లో ఉండటం నాకు నచ్చటం లేదురా. నేను వేరే కాపురం పెడదాం అనుకుంటున్నాను. అవునన్నయ్యలు, నాకు అలాగే ఉంది. ఇక్కడ మనం నలుగురం వేర్వేరు సంపాదనలు ఉన్నవాళ్లం. కాని ఒకే చోట ఉండటం వల్ల ఖర్చులు ఒకరిని చూసి ఒకరం ఒకేలా పెట్టాల్సి వస్తుంది. తమ్ముడు, మీ ఉద్దేశం నాకు అర్థమైందిరా. కాని నాన్నున్నంత వరకు మనం కలిసి ఉండక తప్పదు. ఒకవేళ అది మనకిష్టం లేకున్నా కనీసం నాన్న ఆస్తి పంపకాలు అయ్యేంతవరకైనా మనం కలిసుండక తప్పదురా. అవునరా, మన జీవితాలు బాగుండాలంటే మన వెనక ఆస్తులు ఉండాలి. అవి కావాలంటే మనం నాన్న ముందు నటించక తప్పదు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా పెద్ద కోడలొచ్చి కలగజేసుకుని ఇలా అంటుంది. ఏంటయ్యా మరిది అలా మాట్లాడుతున్నావు?
ఇప్పుడు అందరం ఒక చూరు కింద ఉంటే మనకొచ్చిన లోటేంటి చెప్పండి. అయినా కోడలుగా వచ్చిన మాకే ఈ కుటుంబం కలిసి ఉండాలని ఉంటే మీరేంటయ్యా ఇలా ఆలోచిస్తున్నారు? ఈ మాటలు మావయ్య గారి చెవిన పడితే ఎంత బాధపడతారో తెలుసా? అని అనేసరికి పెద్ద కొడుక్కి కోపమొచ్చింది. నీ ఉచిత సలహాలాపి లోపలికెళ్ళు. ఆడదానివి ఏం వండాలి, ఇంటికేం కావాలి అని ఆలోచిస్తే చాలు. ఇలా అన్నింటిలో దూరి సలహాలివ్వక్కర్లేదు అని తమ్ముళ్ళున్నారనే కామన్ సెన్స్ కూడా లేకుండా ఇంటి పెద్ద కోడలి మీద కేకలేశాడు ఆమె భర్త. ఈ విధంగా వక్ర ఆలోచనలు చేస్తున్న భర్తలకి అది తప్పు అని భార్యలు చెప్పాలనుకున్నా వారు మాత్రం వినిపించుకునే స్థితిలో లేరు. ఇలా జరిగిన విషయాన్ని చెప్పి ముగించాడు సోమయ్య. అలా నేను నలుగురు కొడుకులకి ఆస్తి పంచేంతవరకు అందరూ సఖ్యంగా ఉన్నట్టే నటించారు. ఒకనాడు ఆస్తి పంపకాలు జరిగాక ఒక్కొక్కరుగా ఇల్లొదిలి వేరే కాపురాలు పెట్టేశారు. ఆ తర్వాత ఒక్కో కొడుకు దగ్గర 3 నెలల చొప్పునుంటూ వచ్చాను. కాని ఈ మధ్య కావాలని ఒక్కో కొడుకు ఆ యాత్రలు, ఈ పెళ్ళిళ్ళు అంటూ నన్ను ఇంకో కొడుకు దగ్గరకు పంపాలని చూడ్డం, అది తెలిసి ఆ కొడుకు మరొకటి దగ్గరికి పొమ్మనటం, ఈ విధంగా కన్న కొడుకులకి బరువైపోయిన తండ్రినయ్యాను. రేపు నేను చచ్చినా నా శవాన్ని కూడా వాళ్ళు 4 ముక్కలు చేసి తగలబెడతారేమోననే భయానికి అక్కడుండి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని వాళ్ళకి దూరంగా వచ్చేశానమ్మా. అన్నేళ్ళు అంతకి తెగిస్తే నువ్వెందుకు పెదనాన్న వాళ్ళ నుండి పారిపోవాలి? వాళ్ళకి బుద్ధి తెలిసొచ్చేలా చేయాలి కానీ. లేదులేవే, నా కోపిక నశించిపోయింది. సరే, నీకు లేకపోతే ఏంటి పెదనాన్న, ఆ విషయం నేను చూసుకుంటాను. అన్నే వాళ్ళని మీ ఊరి పెద్ద మనుషుల ముందు నిలబెట్టి నీకు న్యాయం జరిగేలా నేను చేస్తాను అని చెప్పింది. ఇక ఆ మరునాడే పెదనాన్న ఊళ్ళోకి పొరుగురు నుండి సీతాపతి అనే వ్యక్తి తన చేతిలో కొన్ని ఆస్తి పత్రాల్ని తీసుకొచ్చి వాకిట్లో కూర్చున్న ఆ నలుగురి అన్నదమ్ముల దగ్గర ఆగుతాడు. చూడండి బాబూ, ఈ ఊళ్ళో సోమయ్య అని ఒక డబ్బున్న పెద్ద మనిషి ఉంటారు. వారి ఇల్లెక్కడో చెబుతారా? చెబుతాం కాని ఆయనతో మీకేం పని? మీకేమైనా అప్పున్నారా ఆయన? లేదండి, చాలా ఏళ్ల క్రితం నేను కష్టంలో ఉన్నానంటే ఆయన నాకో పొలం పత్రాలిచ్చి దాన్ని తాకట్టు పెట్టి నా అవసరాన్ని తీర్చుకోమన్నారు. దేవుడి దయవల్ల ఇప్పటికి నా కష్టాలన్నీ తీరిపోయాయి. అందుకే అంత ఖరీదైన ఆస్తిని ఆయనకి మళ్ళీ తిరిగి అప్పగించిపోదామని ఇదిగోండి ఇలా వచ్చాను అని అన్నాడు. ఇంతలో అక్కడే ఉన్న వాళ్ళ పనివాడు కలగజేసుకొని, అయ్యో, ఎంత పనైపోనాది బాబు, మా బాబు గారు చనిపోనారు. ఈళ్ళే ఆయన గోరి పిల్లలు, ఈళ్ళే ఊరందరికీ ఆ మొక్క చెప్పారు. అట్టా సూత్తారెడ్డి బాబులు చెప్పండి. ఏమిటి, మీ నాన్నగారు చనిపోయారా? అవునండి, చనిపోయారు. సరే బాబు, మీ నాన్నగారు ఎలాగూ లేరు గనక ఆయనకి తలకొరివి పెట్టిన కొడుకెవరో చెప్పండి, ఆయనకి ఈ ఆస్తిని అప్పజెప్పి వెళ్ళిపోతాను అనేసరికి తండ్రి చావు అనే మాటతో ఊరిని ఇన్నాళ్ళు నమ్మించటం వల్ల ఆ కొత్తగా వచ్చిన ఆస్తి గురించి ఆశపడుతూ నేను తలకొరివి పెట్టానంటే నేను అని నలుగురు అన్నదమ్ములు పోట్లాటకు దిగారు. చివరికి సీతాపతి ఆ పంచాయతీని గ్రామ పెద్ద వరకు తీసుకుని వెళ్ళాడు. అప్పుడు గ్రామ పెద్ద, మీ సమస్య చాలా విచిత్రంగా ఉంది. ఈ ఊరి పెద్ద మనుషుల్లో ఒకరైన సోమయ్య గారి చావు వార్త ఊరికి తెలియకుండా అంత్యక్రియలు జరిగాయా? ఇప్పుడు ఆయన పంచకుండా మిగిలిన ఆస్తి ఎవరికి చెందాలా అని చర్చ జరుగుతుందా? చాలా విచిత్రం. ఇంతకీ మీ నాన్నగారు చనిపోయిన మాట వాస్తవమే కదా? అవునండి, మా నాన్నగారు చనిపోతే నేనే ఆయనకి తలకొరివి పెట్టాను కనుక ఆయన ఆస్తి నాకే చెందాలి అని అనటంతో మిగతా వారు కూడా మేమంటే మేము అంటూ పోటీలు పడసాగారు. సరే అయితే, మీ నాన్నకి ఎవరు తలకొరివి పెట్టారో ఆయనే స్వయంగా వచ్చి చెబితే కాని ఈ సమస్య తీరేలా లేదు. అమ్మా మీనాక్షి, మీ పెదనాన్నని తీసుకురమ్మా అనేసరికి మీనాక్షి, సోమయ్య ఇద్దరూ అక్కడికొచ్చారు. వాళ్ళని చూసి కొడుకులు నలుగురు ఆశ్చర్యపోతారు. నాన్నా, నువ్వింకా చనిపోలేదా అని కొడుకులు అడిగేసరికి ఆ తండ్రి గుండె బద్దలైపోతుంది.
లేదురా అన్నయ్యలు, మీలాంటి దౌర్భాగ్యుల్ని కన్న పాపానికి ఆయనకి ఇంకా చావు రాలేదు. ఎలాగో ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు కనుక చనిపోయి ఉంటాడనుకొని అదే మాట చెప్పి ఊరందరినీ నమ్మించారా ఇన్నాళ్ళు? మీకు బుద్ధి చెప్పడానికి ఇదంతా నేను ఆడించిన నాటకం కనుక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పెదనాన్ని చూసుకుంటారా, లేక ఆయన ఆస్తుల్ని? మమ్మల్ని క్షమించు చెల్లి. డబ్బు మీద ఆశతో ఇన్నాళ్ళు మా కళ్ళు మూసుకుపోయాయి. కానీ ఈరోజు నువ్వన్న మాటలకి మాకు సిగ్గు తెలిసొచ్చింది. అందుకే నాన్న ఆస్తి ఆయన ఇష్టం. మేం మాత్రం ఆయన ఉన్నంత వరకు ఆయనకి ఇష్టమైనట్టుగానే ఐకమత్యంగా ఒకే ఇంట్లో ఉంటాం. అందరం కలిసి ఆయన్ని చూసుకుంటాం. నాన్న, మమ్మల్ని క్షమించు అని అనటంతో మారిపోయిన కొడుకు మాటలు విని సోమయ్య వాళ్ళందరినీ క్షమించాడు. ఆ తర్వాత 4 కొడుకులు 4 కోడళ్లతో సోమయ్య చాలా సంతోషంగా జీవించటం మొదలుపెట్టాడు. అమ్మా మీనాక్షి, ఈ ఆనందం మళ్ళీ నా జీవితంలోకి వచ్చిందంటే అది నీ చలవే తల్లి. నాదే లేదు పెదనాన్న, నాకు తోచింది నేను చేశాను అని కూలిపోయిన తన పెదనాన్న సంసారాన్ని నిలబెట్టింది ఆ పల్లెటూరి మీనాక్షి. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్లీజ్ వ్యూయర్స్, మా వీడియోని వాచ్ చేసి వెళ్ళిపోకుండా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ చేయటం కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. వదిన, పక్కనున్న గంట గుర్తుని నొక్కమని చెప్పడం మర్చిపోయాం. అవునండి, పక్కనున్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా నొక్కండి. మా వీడియో నోటిఫికేషన్ నేరుగా మీకు వస్తుంది. రామన్నపాలెం అనే ఊర్లో కోటయ్య అనే ఒక కౌలు రైతు ఉన్నాడు. అతనికి ఒక్కగానొక్క కూతురు ఉంది. పేరు కస్తూరి. నిజానికి కస్తూరి బాల్యమంతా చాలా కష్టాల్లోనే గడిచిపోయిందని చెప్పాలి. తండ్రి చేసే కౌలు పొలం, దానిమీద వచ్చే ఆదాయం చాలా తక్కువ కావటంతో కనీసం కూతుర్ని హైస్కూల్ దాటి చదివించుకునే అవకాశం కూడా లేకపోయింది కోటయ్యకి. అలా అని ఎదుగుతున్న కస్తూరి ఊరికే కూర్చోలేదు. తనకి వీలైనంతలో దేవుడు తనకిచ్చిన బుర్రని వాడుతూ తన తండ్రికి ఎంతో కొంత సహాయం చేసేది. అలా ఆమె తెలివితో చేసిన ఎన్నో పనుల వల్ల ఇప్పుడు ఆ కుటుంబం నిలబడింది. ఒకసారి కస్తూరి చిన్ననాటి స్నేహితురాలు ప్రియ కస్తూర్ని కలవటానికొచ్చింది. చాలా కాలం తర్వాత వాళ్ళిద్దరూ కలుసుకోవటంతో తమ బాల్య జ్ఞాపకాలన్నీ తలుచుకుంటూ, నిజంగా మన చిన్నప్పటి రోజులు మళ్ళీ రావే కస్తూరి. అసలు ఏమీ తెలియని తనంతో అమాయకంగా మనం చేసిన పనులు గుర్తున్నాయా నీకు? అదేనే, సుబ్బరాజు గారి మామిడి తోటలో సమ్మర్ వచ్చిందంటే చాలు అందరం పిల్లలు వెళ్ళి దొంగచాటుగా మామిడికాయలు దొంగలించుకుని వెళ్ళిపోతుంటే మనం మాత్రం గుర్తులేకనేమే. అసలు మన కోడిబుర్రలోకి వచ్చిన మొదటి ఐడియా కదా అది. అలా తేలిగ్గా తీసిపడేకే మన తోటి పిల్లలందరూ ఆడుకుంటూ అల్లరి చేస్తుంటే మనం మాత్రం మ్యాంగో జెల్లీ బిజినెస్ చేశాం, గుర్తుందా? అసలు సుబ్బరాజు గారిని మన డీల్కి ఎలా ఒప్పించామో తెలుసు కదా నీకు? అంటూ గతంలోకి వెళ్ళిపోయారు. 19 ఏళ్ల క్రితం పిల్లలుగా ఉన్న కస్తూరి, ప్రియ ఇద్దరూ ఒకరోజు కలిసి నేరుగా సుబ్బరాజు గారి తోటలోకి వెళ్తారు. సుబ్బరాజు గారు, మేం చేసిన తప్పేనండి. మీరు లేని సమయంలో అందరూ అల్లరి పిల్లల్లాగా మేం కూడా మీ తోటలో పడి మీ మామిడి పళ్ళు దొంగతనం చేయటం చాలా తప్పండి. అందుకు మీరు ఏ శిక్ష వేసినా మీ ఇష్టమండి అంటూ కస్తూరి చాలా ధైర్యంగా సుబ్బరాజు ముందు నిలబడితే ఆమె వెనుకే నిలబడిన ప్రియకి మాత్రం లోలోపల భయం వేస్తుంది. సుబ్బరాజు తోటలో మామిడికాయలు దొంగతనం చేసి మళ్లీ అతని ముందుకే వచ్చి తప్పు ఒప్పుకొని నిలబడ్డమేంటో, అసలు తన తెలివైన ఫ్రెండ్ కస్తూరి ఇంత తింగరి పని ఎందుకు చేస్తుందో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ ప్రియ నిలబడింది. అప్పుడు సుబ్బరాజు కస్తూరి ధైర్యాన్ని, నిజాయితీని చూసి, సరే పాపా, నువ్వు తప్పు చేసిన దానివే అయినా అందరు పిల్లల్లా పారిపోయి దాక్కోకుండా నా ముందుకొచ్చి మన్నింపడుగుతున్నావు కాబట్టి మీకేమీ శిక్ష లేదులే, వెళ్ళండి. కానీ ఇంకెప్పుడూ నా తోటలోకి రాకండి. సరే సుబ్బరాజు గారు, మేం మళ్ళీ మీ మామిడి తోటకి రాము. కానీ మిగిలిన పిల్లలు రావటం మానరు కదా, అందుకే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అలా చేస్తే మీ మామిడి తోటలో ఈ వేసవి వెళ్లేంత వరకు మామిడికాయల దొంగతనాలు జరగవు. అవునా? ఏంటి పాపా ఆ ప్లాను? మరేం లేదండి, మీ తోటకి మేము ప్రతిరోజు వస్తాము. మీ తోటమాలికి చెప్పి మమ్మల్ని చెట్టుకు కట్టినట్టు తాడుతో వదులుగా చుట్టేమని చెప్పండి. మేం మాత్రం నిజంగా మీరు మమ్మల్ని చెట్టుకు కట్టినట్టే నటిస్తాము, ఏడుస్తాము, గోల కూడా చేస్తాము. అప్పుడు మామిడి పళ్ళ కోసం
మీ తోటలోకొచ్చే అల్లరి పిల్లలు మా ఏడుపులు అరుపులు విని ఇక్కడికి రావడం ప్రమాదకరం అనుకుని భయంతో పారిపోతారు. అలా ఒక్క నెల రోజులు చేస్తే చాలు, మళ్ళీ ఏ అల్లరి పిల్లలు మీ మామిడి తోటలోకి రారు. అది సరే, నువ్వు నాకీ ఆలోచన చెప్తున్నావెందుకు? ఈ వంకతో నా తోటలోకి దూరి అన్నీ మామిడికాయలు మీరిద్దరే కొట్టేద్దామనా? మేమలా చేస్తే మమ్మల్ని నిజంగానే మీరు చెట్టే కట్టేయండి సుబ్బరాజు గారు అంటూ ధైర్యంగా కస్తూరి అన్న మాటకి ఆ మామిడి తోట యజమాని సుబ్బరాజుకి చాలా నమ్మకం కలిగింది. అందుకే కస్తూరి చెప్పిన నాటకాన్ని ఆడటానికి ఒప్పుకున్నాడు. ఈ విధంగా సుబ్బరాజు నొప్పించి ఇంటికెళ్లేటప్పుడు ప్రియ గుండెలు కొంచెం తేలికపడ్డాయి. అందుకే తన ఫ్రెండ్ కస్తూరితో, కస్తూరి, ఏంటే అంత పిచ్చి పని చేసావు? మన రోజు బాగుండి ఆ సుబ్బరాజు గారు మనల్ని ఏమీ అనలేదు, కానీ ఆయన తోటలో మామిడికాయలు కొట్టేసి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళడం ఏంటే? నువ్వేం భయపడకే, నేను కావాలని ఇదంతా చేస్తున్నాను. మనం సరదాగా మామిడికాయలు కొట్టుకొని తింటున్నాం గాని సుబ్బరాజు గారి తోటలో కాయలు చాలా పెద్ద పెద్ద మామిడికాయలు అవుతాయి. అవి మగ్గినాక ఎంత రుచిగా ఉంటాయో. అలాంటిది మనం ఇప్పుడు ఆయనకి దగ్గరైతే ఆ తోటలోనే మనం ఉంటాం కదా, అప్పుడు బాగా మగ్గిపోయినవి పెద్ద పెద్ద మామిడి పళ్ళు రాలిపోతాయే. వాటిని మనం ఏరుకుంటామని అడిగితే ఆయన కాదండి కదా. కానీ నేల రాలిన మామిడి పళ్ళు మనం ఏం చేసుకుంటామే? వాటిగా రాలిపోయిన మామిడి పళ్ళ గుజ్జు చాలా రుచిగా ఉంటుంది. అందుకే రాలిపోయిన పండ్లలో పాడైన కాస్త వదిలేసి బాగున్న చోటున్న మామిడి గుజ్జు ఆ రసాన్ని తీసి దాంతో మామిడి జెల్లీ తయారు చేసుకొని దాన్ని మనం అమ్ముకోవచ్చే. అలా చేస్తే ఆ వచ్చే డబ్బుతో వేసవయ్యాక స్కూలు తెరుస్తారు కదా, అప్పటికి మనం పుస్తకాలు కొనుక్కోవచ్చు ప్రియా అంటూ ఆ రోజు కస్తూరి చెప్పిన మాటని ఇన్నేళ్ల తర్వాత ప్రియ గుర్తు చేసుకుంటుంది. నిజంగా చిన్నప్పటి నుండి నీది చాలా స్మార్ట్ బ్రెయినే. నువ్వు కూడా మా అలాగా చదువుకునుంటే ఏదో ఒక దానిలో ఎక్స్పర్ట్ అయ్యేదానివి. కానీ బ్యాడ్ లక్, నువ్వు హై స్కూల్ దగ్గరే చదువాపేశావు. అయినా కానీ నువ్వు జీనియస్ వే అని అంటుంది. ఈ విధంగా తన చుట్టూ ఉన్న పరిస్థితుల నుండి తనకి అవసరమయ్యే సంపాదనని సృష్టించుకోవటంలో కస్తూరి చిన్నప్పటి నుంచి ముదురే. అందుకే ఇప్పటికీ ఆమెకు పెళ్లి వయసు వచ్చే నాటికి ఆమె తండ్రి పరిస్థితి కొంచెం ఆర్థికంగా మెరుగుపడింది. ఇన్నేళ్ల తర్వాత తన ఫ్రెండ్ని కలిసిన తర్వాత ప్రియకి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఎలాగైనా తన ఇన్నోసెంట్ అన్నయ్యకి తెలివైన తన ఫ్రెండ్ కస్తూరికి పెళ్లి జరిపిస్తే క్లోజ్ ఫ్రెండ్స్ కాస్త వదినా మరదళ్ళు కావచ్చునని అనిపించింది ప్రియకి. అందుకే తన ఇంట్లో పెద్దవాళ్ళని కూడా ఒప్పించింది. చిన్నప్పటి నుండి ప్రియ వల్ల కస్తూరి పేరుగాని ఆమె తెలివితేటలు, కష్టపడే గుణం అన్నీ ప్రియ ఇంట్లో వాళ్ళకి పరిచయమే. కాబట్టి కూతురు ఈ ప్రపోజల్ పెట్టగానే ఇంట్లో అందరూ అందుకు ఒప్పుకున్నారు. అలా క్లోజ్ ఫ్రెండ్స్ కాస్త వదినా మరదళ్ళు అయిపోయారు. ఏంటి ప్రియా, కొత్తగా వదిన వదిన అంటున్నావు? ఎప్పుడు పిలిచినట్టే కస్తూరి అని పిలవ్వే. హలో వదినమ్మా, నీకు ఫ్రెండ్గా ఉండాలనుకుంటే మా అన్ననిచ్చి ఎందుకు పెళ్లి చేస్తాను? నీలాంటిది నాకు వదిన అయితే చాలా హ్యాపీ. అందుకే కదా నీకు మా అన్నయ్యకి పెళ్లి ఫిక్స్ చేశాను. ఇక నుండి నిన్ను నేను వదిన అంటాను, నువ్వు మరదలా అని పిలవాలి, లేకపోతే నేను ఊరుకోను అంటూ బొంగమూతి పెట్టుకుని మరీ అర్ధమొగుడైన ఆ ఆడపడుచు హుకుం జారీ చేసింది. అలా కస్తూరి అదృష్టం సుడితిరిగి ఒక పెద్దింటికి కోడలైంది. తన ప్రాణ స్నేహితురాలే వదినైంది. రోజులు ఇలాగే గడుస్తున్నాయి. ప్రియ వాళ్ళ నాన్నకి ఒక డైరీ ఫామ్ ఉంది. ఆ ఫామ్లో కొద్ది కాలంగా పెట్టుబడికి లాభానికి మధ్య వ్యాపారం దూరాన్ని చేస్తుంది. దాంతో కస్తూరి మామగారు కుంటుపడుతున్న తమ వ్యాపారాన్ని చూస్తూ చాలా డీలా పడిపోయాడు. అలాంటి సమయంలో ఒకరోజు కస్తూరి, మావయ్య, కొద్ది రోజులుగా మిమ్మల్ని చూస్తున్నాను, మీరెందుకో దిగులుగా ఉన్నట్టుంటున్నారు. ఏమీ లేదమ్మా, మనకి 50 గేదెలున్నాయి. వాటితో వచ్చే పాలని మనం ఒక పెద్ద చాక్లెట్ కంపెనీకి అమ్ముతాం. కానీ ఈ మధ్య వాళ్ళు మన దగ్గర కన్నా తక్కువ ధరలో ఎక్కడో పాలు కొంటున్నారని తెలిసింది. అవి కూడా అంత నాణ్యమైన పాలు కాదంట. అయినా వాళ్ళు అలా చేయటంతో మన దగ్గర సగం పాలు తీసుకోవటమే తగ్గించేశారు. మనక వాళ్ళు తప్ప ఇన్నాళ్ళు మరే కస్టమరు లేడు, ఏ ఆర్డరు లేదు. ఇప్పుడు ఒక్కసారి సగం పాలు వాళ్ళొద్దంటే ఆ పాలు పాడైపోతున్నాయమ్మా. వాటిని ఎలా ఉపయోగించాలో తెలియటం లేదు. దీనివల్ల మనకి చాలా నష్టం వచ్చేస్తుంది. ఇంత చిన్న సమస్యకి అంతగా దిగులు పడ్డవేంటి మావయ్య? దానికి చక్కటి పరిష్కారం వెతికితే చాలు కదా. అది అనుకున్నంత తేలిక కాదమ్మా. ఇప్పటికిప్పుడు మనకి కొత్త కస్టమర్ దొరకాలన్నా
మన దగ్గర ఉన్న పాలకి కొత్త ఆర్డర్ రావాలన్నా చాలా కష్టం. ఇవన్నీ నీకు అర్థం కాదులేమ్మా అంటూ తన కోడలు ఏం చెప్పాలనుకుందో కనీసం వినే ప్రయత్నం కూడా చేయలేదు. ఇంతలో ఆ ఇంటి అల్లరి ఆడపడుచు కస్తూరి మరదలు ప్రియా కలగజేసుకుని, నాన్న వదిన కారణం లేకుండా ఏది మాట్లాడదు. తను ఒక విషయం అడిగిందంటే దాని గురించి తన బుర్రలో ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది. మీకు చెప్పానుగా, తను చిన్నప్పటి నుండి సమస్యల మీద ఎలా స్వారీ చేయాలో తెలుసుకుంటా పెరిగింది. నా ప్రియమైన వదినమ్మా, ఇప్పుడు నాన్నకొచ్చిన ప్రాబ్లంకి పరిష్కారం ఏంటో చెప్పు. నీ బుర్రలో ఏదో రెడీ చేసి పెట్టే ఉంటావుగా. అవును మరదలా, మావిగారు చెప్పకపోయినా నాకు విషయం చూచాయిగా ఇంతకు ముందే అర్థమైంది. మరి లేటెందుకు? ప్లాన్ ఏంటో చెప్పు. మనం ఒక పని చేయొచ్చు మావయ్య. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ చాక్లెట్ కంపెనీ వాళ్ళు కావాలనే మన దగ్గర పాలని తీసుకోవటం లేదు అనిపిస్తుంది. అందుకు కారణం వాళ్ళు మనకన్నా తక్కువ రేటుకి వేరే దగ్గర తీసుకోవడం కాదు. ఇలా సగం పాలని వద్దంటే మనకి ఏం చేయాలో తోచక మనమే మరి కాస్త తక్కువ రేటుకి ఇస్తామని వాళ్ళు అలా చేస్తున్నారు. కావచ్చమ్మా, గతంలో వాళ్ళు 2-3 సార్లు ఇలా ధర తక్కువ చేయమని అడిగిన సందర్భాలు ఉన్నాయి. మరింకేం, మన దగ్గర ఇంకాస్త తక్కువ ధరకి కొనుక్కున్నా వాళ్ళ వ్యాపారంలో లాభం పెరుగుతుంది. పైగా ఇది వేసవి కాలం కూడాను. ఇప్పుడు చాక్లెట్ చిల్స్ బాగా పెరుగుతాయి కదా. పిల్లలకి సెలవులు ఉంటాయి, ఇళ్లలో ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా చాక్లెట్ చిల్స్ పెరుగుతాయి. ఇంకా ఎక్కువగా ఊరించకుండా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో చెప్పొద్దునమ్మా. అదేంటో తెలుసుకోవాలని నాకు చాలా తొందరగా ఉంది. మావయ్య, మన దగ్గర సగం పాలు చాలంటున్న ఆ చాక్లెట్ కంపెనీ వాళ్ళకి పూర్తిగా పాలు పోయడం కుదరదని చెప్పేసేయండి. అలా చేస్తే ఇప్పుడు సగం వేస్ట్ అవుతుందంటున్న పాలు పూర్తిగా వేస్ట్ అవుతాయి కదా వదినా. లేదు, అలా వేస్ట్ని మాత్రం జరగనివ్వం. మన దగ్గరున్న పాలని ఒక సగం శాతం 2 నెలల పాటు మనమే తోడుపెట్టి ఆ తోడుకున్న పెరుగుని మజ్జిగలా చిలికి ఈ ఎండాకాలం 2 నెలలు జనాలకి అందుబాటులో ఉండే ధరల్లో చల్లటి మజ్జిగని అమ్ముదాం. మిగిలిన సగాన్ని స్వీట్ స్టాల్స్కి వాటికి అమ్ముదాం. ఎందుకంటే స్వీట్స్ వాళ్ళకి తక్కువ ధరలో పాలెవరిస్తారో, చక్కటి చిక్కటి పాలెవరిస్తారో వాళ్ళ దగ్గర తీసుకుంటారు కాబట్టి. కానీ ఇలా ఉన్న కాస్త వ్యాపారాన్ని చెడగొట్టుకుని మనం ఇలా ఎందుకు చేయాలంటావు? చూడు మరదలా, ఈ వదిన మీద నీకు నమ్మకం చాలా ఎక్కువ కదా. మరి నేను చెప్తున్నాను కదా, నన్ను నమ్ము. ఇలా చేస్తే మనకే లాభం. చూడమ్మా కోళ్ళ, నువ్వు చెప్పినట్టు చేయడానికి నాకేమీ ఇబ్బంది లేదు. అది కూడా 2 నెలలే కాబట్టి మనము ఏదోలాగా మేనేజ్ చెయ్యొచ్చు. కానీ ఇలా చేస్తే ఆ తర్వాతైనా మన పాల వ్యాపారం నిలబడుతుందంటావా? అవును మావయ్య, ఇది ఎండాకాలం. ఇప్పుడు బర్రెలు కూడా తక్కువగానే పాలిస్తాయి. కావాలంటే 2 పూట్లా తీసే పాలకి బదులు 1 పూట మనం పాలు తీసుకుందాం. మరో పూటకి ఆ పాలని వాటి దూడలకే వదిలేద్దాం. అలా అయితే ఆ పాలతో పెరిగే దూడలు ఆరోగ్యంగా బలంగా తయారవుతాయి కదా. అందులోనూ మనం ఇలా చేయటం వెనుక ఉద్దేశం వేరు. మనల్ని కావాలని ఇబ్బంది పెట్టాలనుకుంటున్న ఆ చాక్లెట్ కంపెనీ వాళ్ళకి మన విలువ తెలియచేయటం అసలు ఉద్దేశం. వాళ్ళకి మన విలువ తెలవటం వరకు ఓకే, కానీ ఇప్పటికీ సగం వ్యాపారం నష్టపోతున్నామన్నారు కదా నాన్న. మళ్ళీ ఇప్పుడు మరో 2 నెలల పాటు అదే కంటిన్యూ అయితే ఆ నష్టాన్ని ఎలా రికవర్ చేస్తాం వదినా? నాకేం అర్థం కావడం లేదు. అదే చెప్తున్నాను, ఆ కంపెనీ వాళ్ళు కావాలని వేసవి దగ్గరకు వచ్చాక మనల్ని తమ కంట్రోల్లోకి తీసుకొని ఆ తర్వాత ఇవే టర్మ్స్తో మనల్ని దోచుకోవాలనుకుంటున్నారు. కనుక వాళ్ళకి మనం బుద్ధొచ్చేలా చేయాలి. నువ్వు చెప్పేది వినటానికి బావుందమ్మా కోళ్ళ, కానీ ఇది వర్కౌట్ అవుతుందా అని. ఖచ్చితంగా మావయ్య, మన దగ్గర సగం చిక్కటి నాణ్యమైన పాలన తీసుకొని మిగతా సగం కల్తీవి తీసుకొని వాళ్ళు మనల్ని బెదిరించాలనుకుంటున్నారు. అప్పుడు మనం వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్తామని వాళ్ళ అంచనా కావచ్చు. కానీ మనం మొత్తానికి పాలు సప్లై ఆపేస్తామని వాళ్ళు ఊహించరు. అందుకే 2 నెలల్లోపే వాళ్ళు మళ్ళీ మనతో బేరాలకొస్తారు. అప్పుడు మీరు వాళ్ళని అడ్వాన్స్ పేమెంట్ అడగండి. వాళ్ళు చేసిన దానికి ట్రస్ట్ ఇష్యూస్ వచ్చాయని చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ బిజినెస్ నిలబెట్టుకోవడానికి మనకి అడ్వాన్స్ పేమెంట్ చేస్తారు. ఆ డబ్బుని తీసుకెళ్లి షార్ట్ టర్మ్ షేర్స్లో పెట్టండి. ఎలాగో మీకు షేర్స్ మీద మంచి అవగాహన ఉంది కనుక వాళ్ళిచ్చిన డబ్బుని మనకి లాభం కలిగే షేర్స్లో పెట్టి ఆ వచ్చే లాభాన్ని ఇప్పుడు మనం పోతున్న నష్టం లెక్కలో జమ చేయండి. వావ్, సూపర్ వదినా, నీ బుర్రే బుర్ర. ఒకే దెబ్బకి 2 పిట్టలు కాదు మరదలా, 3 పిట్టలు. ఎలాగో ఈ సమ్మర్లో డ్రింకులకి వాటికి గిరాకీ కూడా పెరుగుతుంది కనుక మనం మజ్జిగని తక్కువ ధరకు అమ్మితే జనాల దాహము తీరుతుంది,
మన డైరీ ఫామ్ గురించి కూడా ప్రచారం జరుగుతుంది. దానివల్ల మనకి మరికొంత వ్యాపారం పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. మీరేమంటారు మావయ్య? ఇంకా అనేదేముందమ్మా కోళ్ళ, నిజంగానే నీ తెలివి అమోఘం. అన్నీ అనుకున్నట్టే జరిగితే ఇంక మన వ్యాపారానికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. జరిగితే ఏంటి నాన్నా, జరిగి తీరుతుంది. చూసావా, నా ప్రియమైన వదినమ్మ మన వేసవి కాలాన్ని కూడా ఎంత చల్లగా మార్చేసిందో. అందుకే నాన్న, ఈ 2 నెలల పాటు మన డైరీ సంగతి నేను వదిన చూసుకుంటాం. నాకు కూడా ఇదో కొత్త ఎక్స్పీరియన్స్లా ఉంటుంది కదా అని చదువు లేకపోయినా తన తెలివితేటలతో తమ వ్యాపారానికి వచ్చిన సమస్యని సెట్ చేసి ఈ సమ్మర్ని కూడా సూపర్ కూల్ సమ్మర్గా మార్చేశారు ఆ వదినా మరదలిద్దరు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. కావ్యకి ఏమైపోయిందో అనే బెంగతో బీపీ లో అయ్యి పడిపోయిన పార్వతి హాస్పిటల్లో కన్ను తెరవకుండా పడుకొని ఉంటుంది. ఆమెను ట్రీట్ చేస్తున్న దీప వచ్చి శిరీషతో ఇలా అంటుంది. ఆంటీ కండిషన్ కొద్దిగా సీరియస్గానే ఉందో దినా. పైకి కావ్య మీద అంత కోపంగా ఉన్నా లోపల దానిమీద బెంగ పెట్టుకున్నారేమో బహుశా. అందుకే ట్రీట్మెంట్కి రియాక్ట్ అవడం లేదు. ఇదిలాగే కంటిన్యూ అయితే మునుముందు ఆంటీని కాపాడడం చాలా క్రిటికల్ అవుతుంది డాక్టర్స్ అందరికీ అని చెప్పడంతో శిరీషలో భయం మొదలవుతుంది. అప్పుడు శిరీష ఇలా అనుకుంటుంది. అమ్మో, అలా చెప్పకు దీపా, నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు అత్తయ్యగారు బాగవ్వాలంటే కావ్య రావాల్సిందేనా? ప్రస్తుతానికైతే కండిషన్ అలాగే ఉంది దినా అని దీప అంటుంది. మరోవైపు కావ్య గురించిన అప్డేట్స్ కోసం అవతల వెంటిలేటర్ మీద ఉన్న తల్లిని కూడా వదిలేసి రమేష్ పోలీస్ స్టేషన్లో చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈసారైనా వరుణ్ణి మిస్ చేయకుండా పట్టుకోవాలని ఇన్స్పెక్టర్ రత్నం అనుకుంటూ ఉండగానే ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది కంట్రోల్ రూమ్ నుంచి స్టాఫ్ చేసిన కాల్. ఆ కాల్ అటెండ్ చేసిన రత్నం ఇలా మాట్లాడతాడు. వాట్? అవునా? ఎవరది? ఓకే, అతన్ని కస్టడీలోకి తీసుకుంటాను అని చాలా కంగారుగా మాట్లాడడం చూసిన రమేష్ ఇలా అడుగుతాడు. ఏమైంది సార్, అంత టెన్షన్ పడుతున్నారు అని రమేష్ అడగటంతో ఇన్స్పెక్టర్ రత్నం బదిలిస్తాడు. సారీ మిస్టర్ రమేష్, మా డిపార్ట్మెంట్ తరపు నుంచి ఒక చిన్న తప్పు జరిగింది. ఏంటి ఇన్స్పెక్టర్ అది? టెన్షన్ పెట్టకుండా చెప్పండి. మా డిపార్ట్మెంట్లో ఒక కానిస్టేబుల్ ద్వారా మీ చెల్లెలు మా కోసం కోవర్ట్ ఆపరేషన్కి వెళ్ళిన విషయం ఆ వరుణ్కి తెలిసిపోయింది. ర్యాండమ్గా వాడి కాల్ డేటా వింటున్న మా వాళ్ళకి ఆ రికార్డింగ్ దొరికింది. వెంటనే ఆ కానిస్టేబుల్ని కస్టడీలోకి తీసుకుని ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి. యు మే లీవ్ నవ్. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇప్పుడు నా డ్యూటీ మీద నేను వెళ్ళాలి అని అనటంతో రమేష్కి కోపం వస్తుంది. అప్పుడు రత్నంతో ఇలా అంటాడు. ఏంటిది ఆఫీసర్, మీరు చేతకాని పనులు చేసి మా చెల్లి లైఫ్ని రిస్క్లో పెడతారా? మా చెల్లికి ఏమైనా అయితే మాత్రం ఎవరిది రెస్పాన్సిబిలిటీ? రమేష్ గారు ప్లీజ్, ఈ విషయం మాకు కూడా ఇప్పుడే కదా తెలిసింది. మేమేమైనా కలగంటామా ఇలా జరుగుతుందని అని రత్నం కాస్త గట్టిగా చెప్పేసరికి రమేష్ సైలెంట్ అయిపోతాడు. ఇక అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్తాడు. మరోవైపు తన అక్కకి సీరియస్గా ఉండి హాస్పిటల్లో జాయిన్ చేశారని తెలియటంతో ఆమె లాయర్ తమ్ముడు హాస్పిటల్ దగ్గరికి వస్తాడు. అక్కడ దిగులుగా ఉన్న శిరీషని చూసి ఇలా అంటాడు. యమ్మా సిరి, అక్కకి ఇప్పుడు ఎలా ఉంది? అసలేం జరిగింది? కావ్యకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట బాబాయ్. వాడు చాలా పెద్ద క్రిమినల్ అంట. అమ్మాయిల్ని విదేశాలకు అమ్మడం లాంటి చండాలన్నీ చేస్తుంటాడంట బాబాయ్. ఆ విషయం అత్తయ్య లేని టైంలోనే ఆయన వచ్చి నాతో చెప్తున్నారు. ఇంతలో అత్తయ్య ఎప్పుడొచ్చారేమో, నా మాటలు విన్నట్టున్నారు. బీపీ లో అయ్యి పడిపోయారు. అవునా? ఇప్పుడేంటమ్మా పరిస్థితి? డాక్టర్ ఏం చెప్పారు? అదే బాబాయ్, అప్పుడే ఏం చెప్పలేమంటున్నారు. కావ్య మీద బెంగతో అసలు ఏ ట్రీట్మెంట్కి అత్తయ్య రెస్పాండ్ అవ్వడం లేదంట అని శిరీష చెప్తుంది. ఇంతలో రమేష్ చాలా కంగారుగా బాధతో అక్కడికొస్తాడు. వచ్చి రావటంతోనే సిరితో ఇలా అంటాడు. సిరి, కొంప మునిగింది. మన కావ్య విషయంలో సపోర్ట్ చేస్తున్న ఇన్స్పెక్టర్కి తెలియకుండా డిపార్ట్మెంట్లో ఎవరో కానిస్టేబుల్ ఆ వెధవికి కావ్య పోలీస్కి సపోర్ట్ చేస్తుందని చెప్పాడంట. ఆ విషయం తెలియక కావ్యని పోలీసులు వాడి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి పంపించారు అని రమేష్ చెప్పడంతో శిరీషకి గుండాగినంత పనవుతుంది. ఏంటండి మీరనేది? ఇప్పుడు మన కావ్య పరిస్థితి ఏంటి మరి? దాన్ని ఎవరండి కాపాడతారు అని శిరీష భయంతో వణికిపోతుంది. మరోవైపు వరుణ్కి ఏమీ తెలియదనుకొని కావ్య చాలా నార్మల్గా అతని దగ్గరికే వెళ్తుంది. అప్పుడతను కావ్యని చూసి ఆమె ఎంతసేపు నటిస్తుందో చూద్దామని తను కూడా అంతకుముందు యాక్ట్ చేసినట్టుగానే లవర్లాగానే యాక్ట్ చేస్తూ ఇలా అంటాడు. ఏంటి కావ్య, వెళ్ళిన పని ఏమైనా అయిందా? ఏమైనా డాక్యుమెంట్స్ దొరికే ఛాన్స్ ఉందా అనేసరికి కావ్యకి అప్పుడు గుర్తొస్తుంది తను ఏ అబద్ధం చెప్పి వెళ్ళిందో.
వెంటనే ఆ విషయాన్ని కవర్ చేస్తూ ఇలా అంటుంది. అదే ట్రై చేసి వచ్చాను వరుణ్, మాక్సిమం పనైపోతుందిలే అని కావ్య చెప్తుంది. ఆ తరువాత కూడా వరుణ్ చాలా నమ్మకంగా ఎప్పటిలాగానే ఆమెతో నటిస్తూ ఉంటాడు. ఆమె మాత్రం వరుణ్ కావాలనే అలా చేస్తున్నాడని తెలియక చాలా అమాయకంగా అతను అడుగుతున్న వాటికి ఓపిగ్గా అనుమానం రాకుండా బదిలిస్తుంది. అప్పుడు ఒక్కసారిగా వరుణ్ కావ్యని లాగిపెట్టి చెంపమీద కొడతాడు. అది ఊహించని కావ్య ఇలా అంటుంది. ఏమైంది వరుణ్, ఎందుకు కొట్టావు నన్ను? మరి నా గర్ల్ ఫ్రెండ్గా బయటికెళ్ళి పోలీసుల కోవర్టుగా నా దగ్గరికి వచ్చిన నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని ఆ మాత్రం సత్కరించుకోకపోతే ఏం బాగుంటుంది చెప్పు. అందుకే లాగిపెట్టి ఒక్కటిచ్చాను. ప్రామిస్, ఇది బిగినింగ్ మాత్రమే. ఇకపై నీకు టార్చర్ అంటే ఏంటో చూపించకపోతే నన్నడుగు. వరుణ్ అలా అనేసరికి కావ్యకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. మళ్ళీ వెంటనే తెరుకొని అక్కడ జరగబోయేది ఊహించి ముందు అక్కడ్నుంచి బయటపడాలని మళ్ళీ మెయిన్ డోర్ వైపు పారిపోతూ ఉంటే వరుణ్ పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ని విసిరేస్తాడు. అది వెళ్ళి కావ్య తల వెనుక భాగంలో తగలటంతో కావ్య స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడు వరుణ్ ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చికెళ్ళి ఒక కుర్చీకి కట్టేస్తాడు. మరోవైపు హాస్పిటల్లో ఉన్న పార్వతి ట్రీట్మెంట్కి కాస్త రెస్పాండ్ అవుతూ ఉండడంతో ఆమె స్పృహలోకొస్తుంది. వచ్చి రాగానే కొడుకుని కోడల్ని చూడాలని అనగానే డాక్టర్స్ వాళ్ళని లోపలికి పంపుతారు. అప్పుడు పార్వతి ఇలా అంటుంది. రమేషు, సిరి, కావ్య ఎక్కడా? కావ్యకేం కాలేదు కదా? అని తల్లి అడిగేసరికి రమేష్కి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు. అప్పుడు శిరీష కలగజేసుకుని ఇలా బదిలిస్తుంది. కావ్యకేం కాదత్తయ్యా, కావ్యని కాపాడడానికి స్పెషల్ ఫోర్స్ని దింపారంట. ఎలాగైనా సరే సాయంత్రానికల్లా కావ్య మన దగ్గరికి వచ్చేస్తుంది. ఇందాకే కావ్య మాట్లాడిన ఒక ఫోన్ కాల్ రికార్డింగ్ కూడా పోలీసులు వినిపించారు. ఆమె ఏ రిస్క్ లేకుండానే ఉంది. కాకపోతే పోలీసులే ఎక్కువ భయపడుతున్నారు అని చెప్పి నోటికొచ్చిన అబద్ధాలన్నీ అత్తగారికి చెప్తుంది శిరీష. మొత్తానికి ఆమె సాయంత్రానికి వచ్చేస్తుందనే భరోసా ఇవ్వటంతో పార్వతి ఆమె మాటలు నమ్ముతుంది. ఇక ఆ తరువాత ఆమె బీపీ కానీ పల్స్ కానీ అన్నీ మెల్లిమెల్లిగా కోలుకోవటం మొదలవుతుంది. మరోవైపు పోలీసులు కావ్య పరిస్థితి టఫ్లోకి వెళ్ళిపోయిందేమో అనే అనుమానంతో ఇన్స్పెక్టర్ రత్నం ఎలాగైనా కావ్యని రెస్క్యూ చెయ్యాలని వరుణ్ ఫ్లాట్కి వెళ్ళి చూస్తే అక్కడ డోర్ క్లోజ్ చేసుంటుంది. అప్పుడు ఆ డోర్ పగలగొట్టి లోపలికి వెళ్ళి ఇల్లంతా వెతుకుతారు. ఎక్కడా ఇంట్లో కావ్య కానీ వరుణ్ కానీ కనిపించలేదు. అప్పుడు డిసప్పాయింటింగ్గా రత్నం ఇలా అనుకుంటాడు. చా, వీడు ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు, ఎక్కడికి వెళ్ళుంటాడు అని రత్నం అనుకుంటాడు. ఇక కావ్య ప్రాణాల్ని రిస్కులో పెట్టిన రత్నం చివరికి కావ్యని కాపాడగలడా? కూతురు సాయంత్రానికి వచ్చేస్తుందని కోడలు చెప్పిన మాటలు నమ్మిన పార్వతిని ఇప్పుడు కావ్య పోలీసుల చెయ్యి జారిపోయాక ఆ తల్లి కూతుళ్ల ప్రాణాలకి పోలీసులు ఏం జవాబు చెప్తారు? అప్పటి వరకు అక్కడే ఉన్న వరుణ్ ఇంతలోనే కావ్యని ఎక్కడికి షిఫ్ట్ చేసుంటాడు? ఈ ప్రశ్నలకి జవాబులు మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.